నా దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప ద్వారా మరి ఒక మారు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుని సన్నిధిలో చేరి మనందరము దైవ వాక్యాన్ని మరి చర్చించుకుని ధ్యానించుకోవడానికి ప్రభు కృప చూపించాడు. కొన్ని మాటలు దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మాటలు, మనము ఆధ్యాత్మికముగా బలపడడానికి దేవుని మాటలు ఎంతో మనకు అవసరమై ఉన్నాయి. గనుక దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం, పరిశుద్ధ లేఖనాలను పరిశీలిద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. చాలమ్మా. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ లేఖ రాస్తూ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. సాధారణంగా ప్రార్థన చేయడం అనేటువంటిది దేవుని దగ్గర మన యొక్క మనవులను మనము విన్నవించుకుంటూ ఉంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. దేని కొరకు అపొస్తలుడైనటువంటి పౌలు ప్రార్థిస్తున్నాడంటే, చూడండి, ఆ సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు అవడానికి, ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడడానికి, ఇంకా చూసినట్లయితే దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి, ఇంకా చూసినట్లయితే క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మీరు శక్తి గలవారు అవ్వాలని అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, అతని యొక్క ఆశయమే ఉన్నదంటే దేవుని ప్రజలు దేవుని ప్రేమలో స్థిరపడాలి. దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ యొక్క పొడగు, లోతు, వెడల్పు, ఎత్తు వారు గ్రహించాలి అనేటువంటి విషయాన్ని అపొస్తలుడైన పౌలు దాని కొరకు మీకు శక్తి కలుగునట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఎత్తైనదో, ఎంత లోతైనదో, దాని వెడల్పు, పొడగు మీరు అర్థం చేసుకోవాలి అని అపొస్తలుడైన పౌలు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. దేవుని ప్రేమను కొలిచే సాధనం ఏమైనా ఉన్నదా అంటే ప్రభునందు ప్రియులారా, ఏది కూడా లేదు. ఎవరు కూడా కొలవలేరు. దేవుని ప్రేమను కొలవడం అసాధ్యం. దేవుని ప్రేమను వర్ణించడం అసాధ్యం. ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రేమలను కవులు వర్ణిస్తూ ఉంటారు.
చాలా రకాలుగా వర్ణిస్తూ ఉంటారు, కానీ దేవుని ప్రేమను వర్ణించడం ఏ కవి వల్ల కూడా కాదు. ప్రేమను కొలవాలంటే, ప్రేమను అర్థం చేసుకోవాలనంటే, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలుసుకోవాలనంటే ఆ ప్రేమను రుచి చూడాలి. ప్రభునందు ప్రియులరా, రుచి చూసి ఆ ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యము కూడా చెప్తున్న మాట, వచ్చి కొని రుచి చూసి తెలుసుకొనండి అన్నాడు. రుచి చూసి తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రేమను. ప్రభునందు ప్రియులరా, ఈనాడు చాలామంది రుచి చూడకుండానే బాగోలేదన్నట్టుగా చెబుతూ ఉన్నారు. దేవుని ప్రేమ రుచి చూడకుండానే ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు. కొంతమంది చిన్న బిడ్డలు ఉంటారు, వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలే ఇష్టం. మరి తల్లి ఎంతో ప్రేమగా కష్టపడి చేసి, ఇది మంచిదిరా, బాగుంటుందిరా, ఇది తినరా అని అంటే వాడు ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఇది తినకూడదని. వాడు ఏం చెప్తాడు, నాకు వద్దు అని చెప్తాడు అంతే. ఏరా అంటే ఇది బాగోదు అంటాడు. తినకుండానే ఏం చెప్తాడు, వాడికి ఇష్టం లేదు కాబట్టి బాగోదు అని చెప్తూ ఉంటాడు. తల్లి ఎంతో బ్రతిమాలుతూ ఉంటుంది, కానీ వాడికి ఇష్టం లేదు కాబట్టి వద్దంటాడు. రుచి కూడా చూడడం, బాగోలేదు అంటాడు. పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము, వారికి క్యారేజీల్లో చాలా శ్రమపడి తల్లులు పొద్దున్నే లేచి కష్టపడి వండి పెడతా ఉంటే కొంతమంది వాటిని మరలా తిరిగి తెచ్చేస్తూ ఉంటారు, తినరు. మరి తల్లులైనటువంటి వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే ఆ రుచి వాడికి తెలియలేదు, దానిలో ఉన్నటువంటి పోషకాలు వాడికి తెలియదు, అవి మంచిది అనేటువంటి విషయం కూడా వాడికి తెలియదు. చిన్నపిల్లలు కనుక రుచి చూడకుండానే ఇది బాగోలేదు అంటూ ఉంటారు. ఈనాడు మానవులు కూడా యేసు ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో రుచి చూడకుండానే దేవునిని ప్రక్కన పెడతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రేమను వర్ణించలేము, దేవుని ప్రేమను కొలువలేము. అయితే దేవుని ప్రేమ ఎటువంటిది అనేటువంటి విషయాలను కొన్నిటిని సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. ఉదాహరణకు చూసినట్లయితే దేవుని ప్రేమ ఎలాంటిదంటే, పాత నిబంధన కాలంలో మనకి ఒక చక్కని విషయం అక్కడ వ్రాయబడింది. దావీదు రాజైన తరువాత, సౌలుతో యుద్ధాలన్నీ ముగిసిపోయిన తరువాత, సౌలు కుటుంబము చాలా వరకు అందరూ కూడా చనిపోయిన తరువాత దావీదు సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సౌలు కుటుంబములో ఉన్నటువంటి ఒక దీనుడుగా ఉన్నటువంటి, అవిటివాడిగా ఉన్నటువంటి, ఎవరి ఆదరణకు లోను కానటువంటి ఒక వ్యక్తి సౌలు కుటుంబంలో శేషించి ఉన్నాడు. అతని పేరే మెఫీబోషెతు. అతని పేరేంటండి? అతడు సౌలుకు మనవడు, అనగా సౌలు యొక్క కుమారుడు యోనాతాను, యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. సౌలు కుటుంబీకులందరూ కూడా యుద్ధములో మరి నశించారు. ఈ మెఫీబోషెతు కూడా ఆ రాజ్యములో ఉండకుండా తన దాసుడి ద్వారా వేరే ఒక చోటకు దాచబడ్డాడు, తీసుకువెళ్ళి అక్కడ దాస్తే చాలా కాలం తర్వాత దావీదు గుర్తు చేసుకున్నాడు. యుద్ధాలు అయిపోయినాయి, అన్నీ కూడా యుద్ధాలన్నీ ముగిసినాయి. సౌలుతో దావీదుకు ఎన్నో సంవత్సరాలుగా వైరము కొనసాగింది. దావీదును చంపాలని సౌలు చూసేవాడు. ఏదేమైనప్పటికీ సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఉన్నటువంటి వైరాన్ని పక్కన పెట్టి దావీదు ఆలోచన చేశాడు. ఏమనంటే, సౌలు కుటుంబంలో నేను సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైనికులు వాళ్ళు ఆరా తీసి సౌలు కుటుంబంలో ఒకే ఒక్కడు ఉన్నాడు, శేషించిన వాడు, ఇంకా బ్రతికి ఉన్నవాడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక్కడే ఉన్నాడు. అతడు కూడా అవిటివాడు, అతడు కూడా మన రాజ్యంలో లేరు, చాలా దూర ప్రాంతంలో ఉన్నాడు అని చెబితే
దావీదు ఏం చేశాడో తెలుసా? తన వైరాన్ని మర్చిపోయాడు. సౌలు తనను చంపాలని చూశాడు కదా, ఆ కుటుంబానికి నేనెందుకు మేలు చేయాలి అని అనుకోలేదు. దావీదు మెఫీబోషెతును పిలిపించి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? తన భోజనపు బల్ల యొద్ద కూర్చుండబెట్టుకున్నాడు. ఇక్కడ దావీదు చూపిన ప్రేమ దేవుని ప్రేమకు గుర్తుగా ఉన్నది. మనము కూడా అలాగునే దేవునికి దూరంగా ఉన్నటువంటి వారముగా, దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారముగా, దేవునిని ఎరుగని వారముగా ఉంటుండగా దేవుడు కూడా మనలను ప్రేమించి ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన బల్ల యొద్దకు కూర్చుండబెట్టడానికి మరి ఆ దావీదుతో మెఫీబోషెత్ అంటాడు, ఎన్నిక లేనటువంటి నన్ను, దేనికి కూడా అర్హత లేనటువంటి నన్ను నీ భోజనపు బల్ల దగ్గర కూర్చొని రాజుతో సహా భోజనము చేయడానికి నన్ను మరి ఏ అర్హత లేనటువంటి నన్ను ఎన్నుకున్నావని మెఫీబోషెత్ ఎంతగానో దుఃఖపడతాడు. కానీ రాజు అంటాడు కదా, నీవు నాతో పాటుగా నా భోజన బల్ల యొద్ద కూర్చుని రాజు భోజనం చేసే భోజనం నీకు కూడా ఉండాలి. అలాగే అతనికి కొంత స్వాస్థ్యం ఇస్తాడు, అతనికి కొన్ని అనేకమైనటువంటి విషయాలలో అతనికి మేలు చేస్తాడు దావీదు. వాస్తవానికి విరోధి కుటుంబము, వాస్తవానికి దావీదుకు మరి యుద్ధములో ఎదురు తిరిగి, లేకపోతే యుద్ధములో అనేక మంది సైనికులు చనిపోవడానికి కారణమైనటువంటి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెదికి అతని పట్ల తన ప్రేమను చూపించిన దావీదు దేవుని ప్రేమను అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. దావీదు మనుష్యుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుష్యుడే అంత ప్రేమను చూపించగలిగితే దేవుని ప్రేమ ఇంకెంత గొప్పదండి. దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని ప్రేమ మనలను ఆదరించేటటువంటిది. యోగ్యత లేని వారమైన, అర్హత లేని వారమైన మనలను ఆదరించేది మన యోగ్యతను బట్టి కాదు, తన ప్రేమను బట్టి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అని మనం ఆలోచన చేస్తే అది అంతులేనటువంటిది. ఎంతో అనేటువంటి మాటకు అంతులేదు. అంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. అవును, మనము కూడా దేవునికి దూరమైన వారమే, పాపములో బ్రతికిన వారము, లోకములో జీవించిన వారము, జన్మతః పాపము కలిగిన వారము. ఆ యొక్క మాటల ద్వారా, చేతల ద్వారా, మరి ఆలోచనల ద్వారా పాపములో జీవిస్తున్నటువంటి మనలను దేవుని ప్రేమ ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? దేవుని భోజనపు బల్ల దగ్గరకు తీసుకుని వచ్చింది. ప్రభురాత్రి భోజనము బల్లలో మనము తీసుకునేది దేవుని బల్లలోనే మనం పాలు పంపులు కలిగి ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి దావీదు చూపినటువంటి ఆ ప్రేమ కంటే, దావీదు మెఫీబోషెతుకు చూపించిన ప్రేమ కంటే కూడా గొప్పదైన ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. యోహాను సువార్తలో అంటాడు కదా, లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించాడు. ఆ కుమారుని లోకానికి పంపించడానికి కారణమది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అందుకే కుమారుని పంపించాడు. ఆ కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవమునకు వారసులు అవుతారు. ఆ కుమారుడు కూడా ఈ లోకమునకు వచ్చి చేసినటువంటి గొప్ప త్యాగం ఏమిటో తెలుసా? ఆయన సిలువనెక్కి మనందరి కొరకై తన ప్రాణమును అర్పించాడు. అటువంటి ఆ అద్వితీయమైన కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచితే నీవు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను
అమ్మా, మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుని ప్రేమలో ఏమి లేదో తెలుసా? మార్పు లేదు, మార్పు లేదు. దేవుని ప్రేమ మారిపోదండి. మనుష్యుల ప్రేమలు మారిపోతూ ఉంటాయి. చూసారా ప్రియులరా, ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ. ఆయన మార్పు లేనివాడు. ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేదు ప్రియులరా. మనుష్యులు మారిపోతూ ఉంటారు కానీ దేవుని ప్రేమ ఎన్నటెన్నటికీ మారనిది. ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో మనుష్యుల యొక్క ప్రేమలు కొన్ని దినాలు గడిచే కొద్దీ మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ మారనటువంటిది. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మారిపోతూ ఉంటారు. మనుష్యులు మారిపోతూ ఉంటారు. మనుష్యుల ప్రేమలు మారిపోతూ ఉంటాయి. కొంతమందికి ఒక స్థితి నుండి మరొక ఉన్నతమైనటువంటి స్థితికి వారు వెళ్ళారంటే కొంతమందిని గూర్చి మన పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏమని? కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయి అంటూ ఉంటారు. అంటే వారి యొక్క స్థితి మారేటప్పటికీ వారు ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. వారి ప్రేమలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, స్థితి మారినప్పటికీ కూడా, నీ స్థితి మారినప్పటికీ కూడా దేవుని ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు అనేటువంటిది ఉండదు ప్రియులరా. మనము మారిపోతూ ఉంటాం. మనము దేవునికి దూరం అవుతూ ఉంటాం, మరలా దగ్గర అవుతూ ఉంటాం. మనము దేవునిని కొన్ని సందర్భాల్లో ఆరాధిస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఆరాధించలేని స్థితిలో ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవునిని మహిమపరుస్తాం, కొన్ని సందర్భాల్లో మహిమపరచకుండా ఉంటాం. మార్పు అనేటువంటిది మానవుని లక్షణం, కానీ దేవుని ప్రేమలో ఎంత మాత్రము కూడా మారనటువంటిది. దేవుని ప్రేమలో ఏ మార్పు కూడా ఉండదు. మారనటువంటి దేవుడు మారని ప్రేమతో నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రేమను బట్టే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమను బట్టే ఆయన సిలువలో బలియాగముగా ఏ నేరము లేకపోయినప్పటికీ ఒక నేరస్తునిగా ఆయన సిలువలో వేలాడాడు. ఆయన ప్రేమ మారనిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుల ప్రేమలు మారిపోతూ ఉంటాయి. క్రొత్తగా మరి పెళ్ళైనటువంటి ఆ జంటను మనం చూసినప్పుడు ఒకరి ఎడల ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉంటూ ఉంటారు. మరి చాలా సహకారులుగా ఒకరికొకరు ఉంటూ ఉంటారు. ఒకరికొకరు ఏ బాధను కూడా కలిగించకుండా, మాట ద్వారా కూడా నొప్పించకుండా ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్తూ ఉంటే చక్కగా మరి అన్నీ సిద్ధపరుస్తూ ఉంటారు, అన్నీ చేతికి అందిస్తూ ఉంటారు, చెప్పులు కాళ్ళకు వేస్తూ ఉంటారు, ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. ఎక్కడైనా వచ్చినప్పుడు మరి వెళ్ళేటప్పుడు ఎంతగానో ప్రేమగా వారిని సాగనంపుతూ ఉంటారు. అలాగే వచ్చేటప్పుడు గబగబా వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. వారి చేతిలో ఉన్నాయి అందుకుంటారు. మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కానీ కొంతకాలము గడిచిపోయిన తరువాత ఆ ప్రేమలు కనబడవు. నిత్యము సహజంగా మనము లోకంలో చూస్తున్నటువంటివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పొరపాటున ఆయన ఏమన్నా అడిగాడు అనుకోండి, కళ్ళు కనబడతలేదా, అక్కడ ఉంది కదా, చూసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కారణం ఏమిటంటే ప్రేమ ఏమైపోయింది? మారిపోయింది. ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది. అటువంటి మార్పులు దేవుని ప్రేమలో మనకెన్నడూ కూడా కనిపించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమలో ఏ మార్పు ఉండదు. ప్రభునందు ప్రియులరా, మరి భార్య భర్తల ప్రేమే కాదు, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ,
మరి కుమారుడు తల్లి ఒడిలో కూర్చుని తల్లిని ఏమంటాడో తెలుసా? చిన్నప్పుడు అమ్మా నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను, నిన్ను అసలు నేను విడిచిపెట్టను, నిన్ను నేను అసలు ఏ మాత్రము కూడా ఒక కోటలో రాణిలాగా నిన్ను చూసుకుంటానమ్మా అంటాడు కుమారుడు. పెద్ద అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత అదే కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈనాడు ఓల్డేజ్ హోమ్లో చేర్చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి. ఎక్కడ చేర్చేస్తున్నారో తెలుసా? అనాథాశ్రమంలో చేర్చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల్ని. అనాథాశ్రమాలు పెరుగుతున్నాయట మన దేశంలో. కానీ ఒకప్పుడు అలాంటివి లేవు. తల్లిదండ్రులను ఓల్డేజ్లో పెట్టేటటువంటి సంస్కృతి మనది కాదు, ఆ సాంప్రదాయం మనది కాదు. మరి చిన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ చూపించేటటువంటి ఈ పిల్లలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ, మరి పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఓల్డేజ్ హోమ్లో ఎలా వేయగలుగుతున్నారంటే ఆ చిన్నతనంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఏమైపోయింది? ప్రేమ మారిపోయింది. ప్రభునందు ప్రియులరా, మరి అన్ని రకాల ప్రేమల్లోనూ కూడా ఏముంటున్నాయి? మార్పులు ఉంటున్నాయి. కానీ దేవుని ప్రేమ మార్పు లేనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ప్రేమలో మార్పులు అనేటువంటివి రాను రాను మనకు కనబడతా ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ మారనిది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలీలు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ప్రేమ వారి పట్ల అలాగే ఉన్నది. మరి ఐగుప్తు నుండి వారిని విడిపించి అనేకమైన అద్భుత కార్యాలు చేసి అరణ్యములో నడిపించి, ఎర్ర సముద్రం నుండి దారి చేసి నడిపించి ఎంతో తోడుగా ఉన్నటువంటి దేవునిని వారు కొన్ని సందర్భాల్లో ధిక్కరించారు. దేవునినే వారు వ్యతిరేకించారు. ప్రభునందు ప్రియులరా, కళ్ళారా దేవుని మహిమ చూసి కూడా వారు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడారు, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించారు. అయినప్పటికీ వారిపైన అదే ప్రేమను దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. వారిని క్షమించి వారిని కనాను దేశమునకు నడిపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న భక్తిని బట్టో మన మంచితనాన్ని బట్టో ఆయన ప్రేమించే దేవుడు కాడు. మనము మంచివారమైనను చెడ్డవారమైనను ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన ప్రేమ మారనటువంటిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒకవేళ మన మాట వినని వారి పట్ల మనం ఏం చేస్తామో తెలుసా? మన మాట వినని వారి పట్ల మన ప్రేమ తగ్గిపోతుందండి. మాట వింటున్నారనుకోండి, మనం చెప్పిన మాట వింటున్నారనుకోండి, బిడ్డలైనా ఎవరైనా కానీ, స్నేహితులైనా ఎవరైనా కానీ, మనము చెప్పినట్టు వింటే వారి పట్ల ప్రేమ అలాగే ఉంటుంది. మాట వినడం లేదు, వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన స్నేహితుల పట్ల ప్రేమను మనం కలిగి ఉంటాం. కానీ నమ్మకంగా ఉండి స్నేహితుడే మనల్ని మోసం చేశాడు అనుకోండి, ఆ స్నేహితుడి పట్ల ప్రేమ మనకేమైపోతుంది? తగ్గిపోతుంది. ఇక వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీడిని మనం ఎంతో నమ్మాము అని ఇక మీదట నమ్మడం మానేస్తాం, ఇక మీదట ప్రేమించడం మానేస్తాం. వీడు ఇలా చేశాడని ప్రేమించడం మానేస్తాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీవు ఎలాగున్నప్పటికీ ఆ స్థితిలో నుండే నిన్ను ప్రేమించే దేవుడు. నీవు ఏ విధముగా ఉన్నప్పటికీ నీవు, అందుకే దేవుని వాక్యంలో చెప్తాడు, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మనం మంచివారమని మన కోసం ప్రాణం పెట్టలేదండి ఆయన. మనము చాలా బుద్ధిమంతులమని, మనము పరిశుద్ధులమని ప్రాణం పెట్టలేదు. మనం ఇంకా పాపంలో ఉండగానే, మనం ఇంకా లోకంలో ఉండగానే, మనం ఇంకా దేవునికి దూరంగా ఉండగానే, మనం ఇంకా దేవునికి వ్యతిరేకముగా మన జీవితాలు ఉండగానే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన తన ప్రాణమును సిలువలో అర్పించాడు. కాబట్టి మనుషుల ప్రేమలు అవతల వారి యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి, అవతల వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి, అవతల వారి యొక్క జీవిత విధానం మీద ఆధారపడి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మారనటువంటిది. తప్పిపోయిన కుమారుడు సంగతి మనందరికీ తెలుసు. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి మాట వినలేదు, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడాడు, తన ఆస్తిని అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు, అంతా నాశనం చేసుకున్నాడు. మరి ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఒక మాట అనుకుంటాడు, ఏమని? నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి పనివారిలో ఒకనిగా, ఏదో ఒక పని, వంట పనో ఇంటి పనో లేదా తోటమాలిగానో నన్ను చేర్చుకోమని అడుగుతాను అనుకున్నాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలా అనుకుని తండ్రి యొద్దకు తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరుగున వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. పనివాడిగా చేర్చుకున్నాడా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఆస్తిని పాడు చేసినవాడు, తండ్రి మాట విననివాడు, తండ్రికి దూరమైనవాడు, తండ్రిని ఎదిరించి దూరంగా వెళ్ళిపోయినవాడు, దుర్వ్యాపారము చేసినవాడు, దేవునికి తండ్రికి వ్యతిరేకముగా జీవించినటువంటి వాడు. అటువంటి వ్యక్తి కూడా పశ్చాత్తాపపడి తండ్రి వద్దకు వస్తే తండ్రి ఏ స్థానాన్ని ఇచ్చాడు? పూర్వము ఏదైతే స్థానం అతడు కలిగి ఉన్నాడో అదే స్థానంలో అతనిని నిలవబెట్టాడు. అంటే ఇక్కడ తండ్రి ప్రేమలో ఏమైనా మార్పు ఉన్నదా? మార్పు లేదు. దేవుని ప్రేమలో మార్పు లేనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఉంగరాన్ని తెప్పించాడు, ప్రశస్త వస్త్రము తెప్పించాడు, క్రొవ్విన దూడను వధించాడు, గొప్ప విందు చేశాడు. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు అన్నాడు. కానీ వీడు అంత పాడు చేశాడు కాబట్టి ఎక్కడి నుంచి వీడిని ఇంట్లోనికి రానివ్వకండి, బయటే పెట్టండి అని అనలేదు. అని అంటే అది తండ్రి ప్రేమ ఎంత మాత్రము కాదు. మనమైతే అంటాం, నువ్వు మొత్తం నాశనం చేసుకుని వచ్చావురా కాబట్టి నీకు నేనేమి ఇవ్వను, నాకు సంబంధం లేదు అని మనము కొన్ని సందర్భాల్లో బిడ్డలను క్షమించలేని వారిగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. క్షమించి తన కుమారుడి యొక్క మరలా ఏదైతే స్థితిని పోగొట్టుకున్నాడో అదే స్థితిని తన కుమారుడికి ఇచ్చాడు. అది దేవుని ప్రేమ, అది మార్పు లేనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గూర్చి చెప్పాలనంటే ఒక మాట ఏమిటంటే, దేవుని ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేనటువంటిది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవుని ప్రేమను గూర్చి చెప్పాల్సిన మాట, దేవుని ప్రేమ ఎన్నడూ మారనది, మార్పు లేనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. రెండవ మాటను చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. అమ్మా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చాలమ్మా. ఇక్కడ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని ప్రేమ మరువని ప్రేమ. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనము ఎంతగా ప్రేమించే వారినైనా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామండి? మరిచిపోతాం. అయ్యో మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటాం. మన ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, అందరికీ చెప్పాము, కానీ ఎవరో ఒకరిని మర్చిపోతూ ఉంటాం. అంటే కావాలని కాదు. ప్రభునందు ప్రియులరా, మరి ఆ రీతిగానే కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనమైతే మర్చిపోతూ ఉంటాం. మన ప్రేమ మర్చిపోయే ప్రేమ. కానీ దేవుని ప్రేమ మనల్ని ఎన్నడూ కూడా మరిచిపోదు. నీవు ప్రతి సందర్భములోనూ
ప్రతి క్షణము కూడా నీవు ఆయనకు గుర్తున్నటువంటి వాడవే. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, కష్టాలను బట్టో నష్టాలను బట్టో కలిగిన కార్యములను బట్టో మరి కుటుంబ పరిస్థితులను బట్టో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి అని అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ మరిచిపోయేది కాదు. దేవుని ప్రేమ అందరినీ కూడా గుర్తుపెట్టుకునేది, అందరినీ కూడా మరువనిది. కాబట్టి దేవుని ప్రేమ మారనిది, మరువనిది. కాబట్టి దేవుని ప్రేమలో మార్పు ఉండదండి. దేవుని ప్రేమ మనలను ప్రేమించేటటువంటి ఆ ప్రేమ మనలను మర్చిపోవడం ఏమీ ఉండదు. మనము దేవుణ్ణి మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో మనము దేవుని కార్యాలు మర్చిపోతూ ఉంటాం. మన జీవితంలో దేవుని ద్వారా పొందుకున్నటువంటి గొప్ప కార్యాలు మనం కొన్నిసార్లు మర్చిపోతాం. దేవుడు నాకు ఏం చేశాడు అని అంటూ ఉంటాం. పైగా దేవుని కార్యాలు మర్చిపోతేనే కానీ ఆ మాట రాదు. దేవుడు నీ జీవితంలో నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాలను గనక నువ్వు గుర్తుపెట్టుకుంటే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనే మాట నీ నోటి వెంట రాదు. ఎందుకంటే ఆయన స్వభావం ఏమిటో తెలుసా, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా, మరువనిది, మారనిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని ప్రేమ మర్చిపోయే ప్రేమ కాదు. ప్రభునందు ప్రియులరా, ఆయన స్వభావం ఏమిటంటే మనలను గుర్తుపెట్టుకునేది. అందుకే ఆయన అంటున్నాడు, మనల్ని ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. అరచేతుల మీద ఉన్నటువంటిది మనం మర్చిపోము. మనకెప్పుడు కనబడుతూనే ఉంటుంది ఎదురుగా. దాన్ని గుర్తు చేయడానికి ఆ మాట ఉపయోగించాడు. ఇదిగో నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాను. కాబట్టి మర్చిపోయే దేవుడు కాదు. మనమే దేవుణ్ణి మర్చిపోతాం, మనమే దేవుని కార్యాలు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవడం అనేటువంటిది దేవుని లక్షణం కాదు, మరువనిది దేవుని లక్షణం, మరువనిది దేవుని ప్రేమ, అది ఆయన స్వభావం. ఒకసారి సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడు, ఒక తేలు నీటిలో పడి మునిగిపోతుందట. దానిని రక్షిద్దామని మరి అతడు ప్రయత్నం చేసి ఏదైనా అక్కడ ఆకో ఏదో తీసి మొత్తం మీద ఆ తేలిని నీటిలో నుండి బయటికి తీద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉంటే అది చూసిన వాళ్ళు అన్నారట, అయ్యా అయ్యా దాన్ని పట్టుకోకండి, అది కొడుతుందండి అని అన్నారట. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, అవును, అది కొట్టడం దాని లక్షణం, దాన్ని రక్షించడం నా స్వభావం, నేను దాన్ని రక్షించాలనుకుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, మరి ఆయన ఏదో రీతిగా ప్రయత్నం చేసి ఆ తేలును బయటికి తీయాలని తన చేతిని ఉపయోగించి బయటికి తీయబోతే తేలు ఏం చేసిందట, కుట్టేసిందట. వెంటనే ఆయనకి నొప్పి వచ్చింది, వదిలేశాడు. మళ్ళీ నీటిలో పడిపోతుంది. దాన్ని చూడగానే అది కొట్టుకుంటుంది, అయ్యో నీటిలో మునిగిపోతుందని మరలా చేపెట్టి తీస్తున్నాడట అతను. ఎందుకంటే అదేమో కొడతా ఉంది, మీరేమో దాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే దాన్ని వదిలేయండి అని అన్నారట చూసిన వాళ్ళు. అప్పుడు అతను అన్నాడట, కొట్టడమేమో దాని లక్షణం, రక్షించడమేమో మానవ లక్షణం. ఒక ప్రాణి అపాయంలో ఉన్నప్పుడు రక్షించడం మానవ లక్షణం అని చెప్పి దానిని ఏదో రకంగా బయటికి తీసాడట. కానీ కుట్టింది కదా, నాకే హాని చేసింది కదా, దీన్ని నేను ఎందుకు రక్షించాలి అని అనుకోలేదట ఆయన. అంతకన్నా గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ. ఆయన మనల్ని మర్చిపోయాడు. కొన్ని సందర్భాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటాం, ఆ దేవుని కార్యాలు మనము మర్చిపోతూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో కూడా కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని లక్షణం ప్రేమ చూపించడమే, మరిచిపోకుండా ప్రేమ చూపించడమే. యోసేపును మనము గమనించినప్పుడు యోసేపును దేవుడు మర్చిపోలేదండి. యోసేపును అన్నలు ద్వేషించారు, అయ్యో దేవుడు యోసేపును మర్చిపోయాడా అని మనం అనుకోవచ్చు. యోసేపును దేవుడు మర్చిపోలేదు. యోసేపు గోతిలో త్రోయబడ్డాడు, అయ్యో దేవుడు మర్చిపోయాడా యోసేపును?
దేవుడు అప్పుడు కూడా మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తిరస్కరించబడ్డాడు, అప్పుడు కూడా దేవుడు యోసేపును మర్చిపోలేదు. యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు, అప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదు. యోసేపు మరి అపనింద వేయబడింది, అప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదు. యోసేపు సింహాసనం ఎక్కే వరకు కూడా దేవుడు యోసేపుని మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీవు ఆయనను ఆదరణకర్తగా చేసుకున్న తర్వాత, నీవు ఆయన మీద ఆనుకున్న తర్వాత, నీవు ఆయనకు నీ జీవితాన్ని సమర్పించిన తర్వాత, నీ జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కొన్ని శోధనలు కలుగుతాయి, కొన్ని అవసరతలు ఏర్పడతాయి, కొన్ని కష్టాలు కలుగుతాయి, కొన్ని శ్రమలు కలుగుతాయి. అంత మాత్రాన దేవుడు నిన్ను మర్చిపోయినట్టు కాదు. యోసేపును మర్చిపోలేదు. ఈ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా దేవుడు యోసేపును మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ప్రియులారా, అదేమిటి? మర్చిపోతే గోతిలో ఎందుకు పడాలి? మర్చిపోతే చెరసాల్లో ఎందుకు ఉండాలి? మర్చిపోకపోతే చెరసాల్లో ఎందుకు ఉండాలి? చెరసాల వెళ్లకుండా చేయొచ్చు కదా దేవుడు. ఇది మానవ ఆలోచనలు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఎంత మాత్రం మర్చిపోడు. ఒకవేళ ఈ లోపుగా చిన్న చిన్న కష్టాలు ఎదురవచ్చు, చిన్న శోధనలు ఎదురవచ్చు. ఐగుప్తు దేశానికే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా ఆహారము పెట్టేవాడిగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ మరిచిపోయే ప్రేమ కాదు. దేవునికి స్తోత్రం. దావీదు అభిషేకమైంది, కానీ ఇంకా మరి అరణ్యము వెంబడి తిరుగుతూనే ఉన్నాడు. దావీదు అభిషేకం అయిపోయింది. ఆ యొక్క ప్రవక్త వచ్చి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, నువ్వు బాలుడు అయినప్పటికీ నిన్నే దేవుడు కోరుకుంటున్నాడని సమూయేలు ప్రవక్త వచ్చాడు, కొమ్ము తెచ్చాడు, కొమ్ములో తైలం పోసాడు, దావీదుని అభిషేకించేశాడు. మరి ఆ తర్వాత దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే వెంటనే సింహాసనం వచ్చేలేదండి. దావీదుకి వెంటనే సింహాసనం వచ్చేయలేదు. సౌలు ఇంకా కొంతకాలం పరిపాలన చేశాడు. సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. దావీదు అడవుల వెంబడి, అరణ్యాల వెంబడి దాగుకునేవాడు, కొండల్లో దాక్కునేవాడు, అదుల్లాము గుహలో దాక్కున్నాడు, చాలా ప్రయాసపడ్డాడు. మరి దేవుడు మర్చిపోయాడా దావీదుని? మర్చిపోలేదు. తగిన కాలమందు దావీదును తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. తగిన సమయం ఏదో, రైట్ టైం ఏదో మనకంటే దేవునికి బాగా తెలుసు. ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఏ స్థితిలో ఎప్పుడు నన్ను ఉంచాలో ఆయనకు తెలుసు ప్రియులరా. కాబట్టి ఆయన మనలను మరువని దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వెంటనే నువ్వు ఇశ్రాయేలుని నడిపించే నువ్వే నాయకుడు అని చెప్పలా. 40 సంవత్సరాలు మోషేకి ఏమి ఇచ్చాడో తెలుసా? ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒకప్పుడు మోషే రాజభవనంలో పెరిగాడు, యువరాజుగా పెరిగాడు. ఆ రాజరికపు లక్షణాలన్నీ పోవాలంటే 40 సంవత్సరాలు అతని అరణ్యము వెంబడి, గొర్రెల వెంబడి అతన్ని తిప్పి 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 ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు నువ్వు సరిపోతావు అని చెప్పి అప్పుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నడిపించడానికి అవకాశం ఇచ్చాడు. మరి ఎన్నుకున్నాడు కదా మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కదా, మోషేని నాయకుడిగా చేశాడు కదా. మరి ఈ గొర్రెల్ని గాయడం ఏమిటి, అరణ్యంలో తిరగడం ఏమిటి? మర్చిపోయాడా దేవుడు మోషేనంటే? మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాడు. ప్రియులరా, మన జీవితాలు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అని అనుకునేటటువంటి స్థితికి మనం కూడా వెళ్తాం. కానీ దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏమిటో తెలుసా? దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కనుక ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో, యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాట చూడండి. ఒకవేళ తల్లి అయినా నిన్ను మరుచునేమో. తల్లి ప్రేమ చాలా గొప్పదండి. తల్లి ప్రేమ మరి ఈ లోకములో మరి ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే కూడా దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ చాలా గొప్పది. ప్రియమైన వారులారా, మరి ఆ తల్లి విషయంలో కూడా ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఒకవేళ
కొన్ని సందర్భాల్లో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అంటాడు. ఎందుకంటే మరవడం సాధ్యముగా అయ్యేటటువంటి పని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాము, భార్యాభర్తలు గొడవలు పడి చంటి బిడ్డను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, అయ్యో చిన్నపిల్లను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా, చిన్న బిడ్డలను వదిలేసిందమ్మా. మరి అంటే అక్కడ ఏం చేసింది? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను ఏం చేసింది? కరుణింపకుండా మర్చిపోయింది, విడిచిపెట్టింది. కొన్ని సందర్భాలు మనకు తెలుసు, సహజంగా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. దేవుని లేఖనంలో కూడా ఒక చోట వ్రాయబడింది, తల్లే తన బిడ్డ మీద కాలు వేసేస్తే ఆ బిడ్డ ఏమైపోయిందట? చనిపోయింది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనకు తెలిసినటువంటి విషయమే. ప్రభునందు ప్రియులారా, అంటే ఆమె అయినా మరుస్తుందేమో కానీ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. కొన్ని సందర్భాల్లో టీవీలో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది, దానిలో మునిగిపోతుంది తల్లి. ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, వాడు ఆడుకుంటా మెట్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక్కోసారి మేడెక్కేస్తూ ఉంటాడు. అంటే ఆ క్షణంలో ఆ తల్లి ఏమి చేసింది? ఆ బిడ్డను మరిచిపోయింది. ప్రభునందు ప్రియులారా, ఈసారి మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ మొబైల్ చూస్తా అన్నం తినిపిస్తుందో తల్లి, ఆడి ముక్కులో పెడుతుందో నోట్లో పెడుతుందో లేదు. ఈమె చూపు ఎక్కడుంది? మొబైల్ మీద ఉంది. అన్నం తినిపిస్తుంది కానీ ఆడు నోట్లో పెడతలేదట. చూసారా? ఇలాంటి సందర్భాలు, కొన్ని సందర్భాలు తల్లులు కూడా ఒకవేళ మరిచిపోవచ్చును కానీ నేను నిన్ను మరువను. ప్రభునందు ప్రియులరా, మరి అటువంటి గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ మారనిది, మరువనిది. దేవునికి స్తోత్రం. మూడవ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ మూడో లక్షణం ఏమిటో తెలుసా? మనలను ఎడబాయదు, విడదీయదు. దేవుని ప్రేమ ఎడబాయనటువంటి ప్రేమ, మనలను విడిచిపెట్టనటువంటి ప్రేమ అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విదేశాలలో భార్యాభర్తల బంధం అనేటువంటిది ఎలాంటిదంటే, మరి మన దేశంలో చాలా గొప్పది భార్యాభర్తల బంధము. ఆ వివాహానికి మన దేశంలో చాలా గొప్ప విలువ ఉంటుంది. ఆ యొక్క తాళి కట్టినటువంటి ఆ తాళికి కూడా మనము మన సాంప్రదాయం ప్రకారంగా చాలా విలువనిస్తాము. కానీ విదేశాల్లో విడిపోయే భార్యాభర్తలు కూడా చక్కగా చేయి పట్టుకుని ఒకే కారులో వెళ్ళి నవ్వుతూ విడాకులు తీసుకుని మళ్ళీ ఒకే కారులో ఇంటికి వెళ్ళిపోతారట. అంత సులభమైన విషయం అట వాళ్ళకి విడిపోవడం. కానీ దేవుని ప్రేమ మనలను ఎడబాయనటువంటిది ప్రేమ. చాలా బంధాలు విడిపోతూ ఉంటారు, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు, మరి చాలా సందర్భాల్లో తోబుట్టువులు విడిపోతూ ఉంటారు. ఏదేదో మరి వారిని ఎడబాపుతూ ఉంటుంది. కొన్నిసార్లు డబ్బు ఎడబాపుతూ ఉంటాయి, కొన్నిసార్లు మాటలు వారిని విడదీస్తూ ఉంటాయి, కొన్నిసార్లు వారి యొక్క ప్రవర్తనలు విడదీస్తూ ఉంటాయి. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏది కూడా లేదు. అంటే ఆయన ప్రేమ మనల నుండి విడదీయనిది, మనలను ఎడబాయనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవ్వరు కూడా లేరటండి. చూడండి ఏమేమి చెప్తున్నాడు? మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైన ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి
దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఇవేమి కూడా దేవుని ప్రేమ నుండి మనలను విడదీయలేవండి. అటువంటి ప్రేమ దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు అబద్ధమాడాడు. ఏమని? ప్రభువు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడాడు. బహుశా మిగిలిన వాళ్ళు అనుకుని ఉండవచ్చు, ఇక పేతురు అవుట్ అనుకుండవచ్చు, ఇక పేతురు దేవుని నుంచి దూరం అయిపోయినట్టే అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో నేను ఎరుగనని చెప్పిన పేతురుని కూడా దేవుని ప్రేమ పేతురుని కూడా విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు. పేతురుని మరలా చేర్చుకున్నాడు. పేతురు పశ్చాత్తాపపడ్డాడు, క్షమించమని వేడుకున్నాడు. పేతురుని ప్రధాన శిష్యుడిగా దేవుడు చేశాడు. దేవుని ప్రేమ పేతురుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఎడబాయనటువంటి ప్రేమ ప్రభునందు ప్రియులరా. ఇక పేతురు ప్రభు ఎవరో ఎరుగునన్నాడు కదా, ఇంకా ప్రభు ఎలా ప్రేమిస్తాడు అతన్ని అనుకుంటాం మనమైతే. కానీ పేతురుని ప్రభువు యొక్క ప్రేమ నుండి అతని యొక్క అబద్ధము విడదీయలేదు. అంటే దేవుని ప్రేమ అంత గొప్పదండి. దేవుని ప్రేమ అదే పేతురు ద్వారా గొప్ప కార్యాలు జరిగినవి. చనిపోయిన వారు సైతము పేతురు గారి ద్వారా లేపబడ్డారు. గొప్ప కార్యములు జరిగినాయి అదే పేతురుతో. దేవుడు అంటాడు, పేతురు నా గొర్రెలను కాయుము అని చెప్పాడు. పేతురు నీ మీద నా సంఘమును కట్టుదును అని చెప్తూ ఉన్నాడు. మరి పేతురుకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు. మరి పేతురు పరంగా మనం ఆలోచన చేస్తే ప్రభువుని ఎవరో తెలియదు అన్నాడు కదా, మరి ప్రభు విడిచిపెట్టేయాలి కదా, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అంటే ఏది కూడా ప్రభు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపలేదు. అదే పేతురు ప్రసంగించక ఒకే ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడి బాప్తిసం పొందుకున్నారంటే దేవుడు పేతురుని ఎంతగా ప్రేమించాడు. పేతురు నుండి మరి గొప్ప సంగతులు, గొప్ప కార్యములు జరిగించడానికి దేవుడు ప్రేమ పేతురును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ప్రేమ ఎడబాయని ప్రేమ. నిన్ను నన్ను ఎడబాసేది కాదు. ప్రభు ప్రేమ నుండి మనలను ఇవేమీ కూడా దూరపరచలేవు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను ప్రభు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేదు. దేవుడు మనలను ఎడబాయని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమ ఎలాంటిదండి? మారనిది, మార్పు లేనటువంటిది ప్రేమ. రెండవ మాట, మరిచిపోనిది. మనం మరిచిపోతాం. ప్రభునందు ప్రియులారా, మనకెంతో ప్రియమైన వారినే కొన్ని సందర్భాల్లో మనం మరిచిపోతూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను మరువని వాడు. మరువని ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ. 3వ మాట, ఎడబాయని ప్రేమ. అటువంటి గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలి. ఆ రుచి చూసిన వారికే ఆ ప్రేమ అర్థమవుతుంది. కానీ రుచి చూడకుండానే దేవునిని దూరం పెట్టేవారు లేకపోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది ఆయన ప్రేమ స్వచ్ఛమైనటువంటిది, లాభమేమి ఆశించినటువంటిది, ప్రతిగా ఏమీ పొందుకోనటువంటిది. ఈ లోకంలో కొన్ని ప్రేమలు ఉంటూ ఉంటాయి. ప్రతిగా ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తూ ఉంటారు, ఏదో ఒకటి కావాలని ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ ఈ లోక ప్రేమలు కాదు. దేవుని ప్రేమ ఉన్నతమైనది. ఏమీ ఆశించకుండా, బదులేమీ ఆశించకుండా ప్రేమించే ప్రేమ, అదే దేవుని ప్రేమ. గ్రీకు భాషలో అగాపే అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదం ఉన్నది దేవుని ప్రేమకు. కనుక అగాపే అనగా అది ఉన్నతమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు అశాశ్వతమైనటువంటివి. అవి నిత్యము ఉండేవి కావు. అవి మారిపోయేవి, అవి మరిచిపోయేవి, అవి ఎడబాపోయే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మారనిది, మరువనిది, ఎడబాయని ప్రేమ.
దేవుడు అటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన అంతగా ప్రేమిస్తే ఆయన కొరకు చిన్న చిన్న విషయాలు నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. చిన్న చిన్న విషయాలు దేవుని కొరకు కొంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. చిన్న చిన్న విషయాలలో దేవుని కొరకు వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైన వాటిని నీ జీవితంలో నుండి తీసివేసుకోవాలి. అంతగా ప్రేమించిన ఆ ప్రేమకు మనము లోబడాలి. ఆ ప్రేమను మనం పొందుకోవాలి. మన జీవితాల్లో గొప్ప దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తులుగా మనం ఆశీర్వదించబడాలనంటే దేవునికి అయిష్టమైన వాటిని మనలో నుండి తీసివేసుకుని దేవుని ప్రేమను పొందుకున్న వారముగా మనము జీవించాలి. ఆ ప్రేమను ఇతరులకు మనము పంచగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడుతుందండి. ఆ చంద్రుడు ఏం చేస్తాడో తెలుసా? దానిని వెన్నెలగా మార్చి మరలా భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. ఆ కాంతి తనలోనే ఇమిడ్చుకోడు. కానీ చంద్రుడికి కాంతి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంద్రుడు నక్షత్రం కాదు, ఒక గ్రహము, ఉపగ్రహము. చంద్రుడికి కాంతి లేదు. కానీ సూర్యకాంతి చంద్రుడి మీద పడి ఆ చంద్రుడు మనకి పెద్ద వెలుగు కలిగిన వాడిగా, వెన్నెల కలిగిన వాడిగా, వెన్నెలగా మనకి వెలుగునిస్తున్నాడు. అది మనం కూడా చూపించగలగాలి. గొప్ప ప్రేమ దేవునిది. మనలో ప్రేమ లేకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ అనుభవించిన మనం, దేవుని ప్రేమను స్వీకరించిన మనము దేవుని ప్రేమను ఇతరులకు, పొరుగు వారికి చూపించగలగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన గొప్ప సత్యం ఏమిటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రేమను, ప్రభు ప్రేమను మనము చూపించగలగాలి. అప్పుడే అది నిజమైనటువంటి క్రైస్తవ్యము. నిజముగా దేవుని వెంబడించిన వారమైతే దేవుడు చూపిన ఆ స్వచ్ఛమైన ప్రేమ, లాభము ఆశించినటువంటి ప్రేమ, బదులు ఆశించినటువంటి ఆ ప్రేమను మనము మన పొరుగువారి పట్ల, ఇతరుల పట్ల చూపించగలిగితే అది నిజమైనటువంటి క్రైస్తవ్యము. అది నిజమైన క్రీస్తును వెంబడించేవారు చూపించే ప్రేమ అలాగునుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను బట్టియే మన దేశం కాకపోయినా మదర్ తెరీసా మన దేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలో కుష్ఠ రోగులకు సేవ చేసి, వారి గాయాలు కడిగి, వారిని చేరదీసి, కుష్ఠరోగుల్ని మన దేశంలో ఎవ్వరు కూడా చేరదీయలేదండి. ఆ రోజుల్లో మదర్ తెరీసా భారతదేశానికి వచ్చినటువంటి రోజుల్లో కుష్ఠరోగులను ఎవరు దరికి చేరనిచ్చేవారు కాదు, దూరం పెట్టేవారు. మన భారత సాంప్రదాయంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో అన్నీ బాగున్న మనిషినే దూరం పెట్టారు. ఇంకా కుష్ఠరోగిని ఎక్కడ పెడతారో ఆలోచించండి. ఆ రోజుల్లో అన్నీ బాగా ఉండి ఆరోగ్యం ఉన్నటువంటి మనుషుల్నే దూరంగా పెట్టి, మీరు అంటుకోకూడదు, ముట్టుకోకూడదు, మీరు రాకూడదు, మీరు ఎదురు పడకూడదు, మీరు ఎదురొస్తే మైలు, మీరు దేవుడి గుళ్ళోకి వస్తే మైలు అని దూరం పెట్టినటువంటి సమాజం మనది. అలాంటి సమాజంలో కుష్ఠరోగుల్ని ఇంకెంత హీనంగా చూశారో మనం ఊహించుకోవచ్చు. అటువంటి కుష్ఠరోగుల దగ్గరికి సేవ చేయడానికి తన జీవితం మొత్తం త్యాగం చేసింది మదర్ తెరీసా. ప్రభునందు ప్రియులారా, ఎందుకో తెలుసా? ఆమె చూపించింది ఏమిటో తెలుసా? ఈ దేవుని ప్రేమను ఆమె చూపించగలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఏమీ ఆశించదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటు రీతిగా దేవుని ప్రేమ చూపించగలిగింది మదర్ తెరీసా. అందుకే భారత ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించి, మన దేశస్తురాలు కాకపోయినప్పటికీ యుగోస్లేవియా దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి పేదవారికి లేదా కుష్ఠవ్యాధిగ్రస్తులకు ఎంతో తన జీవితం మొత్తం వారి సేవలోనే గడిపిందని ఆమెను గౌరవించి భారతరత్న అనేటువంటి ఉన్నతమైనటువంటి అవార్డును ఆమెకు మన భారత ప్రభుత్వం ఇచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఆమె అర్థం చేసుకుంది. మనం మొట్టమొదటిగా చదువుకున్న మాట, పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవుని ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత పొడవైనదో మీరు గ్రహించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి ప్రేమను మనం చూపించాలి. ఒరిస్సాలో మరి ఆ యొక్క గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి ఆ సేవకుణ్ణి తన 2 కుమారుల్ని కారులో పెట్టి
కాల్చేశారు, వారు చనిపోయారు. ఆ భార్య ఒక్కటే మిగిలి ఉన్నది. ఆమె ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో చెబుతుంది, నా భర్తను బిడ్డలను కారులో పెట్టి తగలబెట్టేసినటువంటి వారిని నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి అని భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆమె ఎలాగూ క్షమించగలిగింది? ఏ విధముగా క్షమించగలిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాగూ జరిగితే వెంటనే ఈ ఇండియా వద్దు, ఏమొద్దని ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఎవరన్నా అయితే, భర్తను బిడ్డలిద్దరిని, చిన్న బిడ్డల్ని మరి మన భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో కారులోనే సజీవంగా తగలబెట్టేసినటువంటి అదే ప్రదేశంలో ఆమె ఇప్పటికీ సేవ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చేస్తుందంటే అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ ప్రియులారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటిది దేవుని ప్రేమ, అటువంటి గొప్ప దేవుని ప్రేమను మనం పొందుకున్నామే. మరి ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించగలుగుతున్నామా? ఒక్క మాట అంటే చాలు క్షమించలేకపోతా ఉన్నాం. సంవత్సరాల తరబడి మాట్లాడకుండా ఉంటారు కొంతమంది. సంవత్సరాల తరబడి ఆ మాటనే గుర్తు చేసుకుంటారు తప్ప క్షమించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము క్షమించాలి అనేటువంటి స్వభావం ఎక్కడికి పోతుంది? ఎక్కడుంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ కప్పును. ప్రేమ దోషాన్ని వెతకదు, ప్రేమ లోపాన్ని వెతకదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్వచ్ఛమైన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆ ప్రేమను మన జీవితంలో కూడా మనము చూపించగలుగుతాం. అటువంటి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.